ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్లో సంచలన ఆధారాలు ఈడీకి దొరికాయి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత ప్రధాన కుట్రదారుగా ఉన్నట్లు ఈడీ పేర్కొంది. కవిత ఆప్ ముఖ్య నేతలతో కలిసి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, శరత్ చంద్ర సౌత్ గ్రూప్ ను నడిపించారని ఈడీ వివరించింది. మద్యం పాలసీ ద్వారా డబ్బులు రాబట్టడానికి 100 కోట్లు ముడుపులు చెల్లించినట్లు గుర్తించామని తెలిపింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కవిత ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో తేలినట్లు పేర్కొంది. కవిత సౌత్ గ్రూప్ సభ్యులతో కలిసి పలువురు దళాలకు ముడుపులు అందజేశారని వివరించారు. ఇందుకు ఆప్ నేతలు కవితకు ముందే మద్యం పాలసీ వివరాలు అందించారని ఈడీ వెల్లడించింది. ఈడీ కోర్టు సమర్పించిన 14 పేజీల రిపోర్టులో ఈడీ ఈ విషయాలను ప్రస్తావించింది. ఈ రిపోర్టులో కుంభకోణం ప్రమేయం ఉన్నవారి వివరాలు, దర్యాప్తు సంస్థల విచారణ, మద్యం పాలసీ తయారీ, దీనిపైన దాఖలైన కేసు, ఈ కేసులో అరెస్ట్ అయిన వారి స్టేట్మెంట్లు, చేతులు మారిన 100 కోట్లు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. ఈడీ తన రిపోర్టులో మొత్తం 18 అంశాలను ప్రస్తావించింది. అంతేకాకుండా నిందితుల వాంగ్మూలం, వాట్సాప్ చాట్ను సేకరించి వివరించిందనమాట. ఇక నిందితుల స్టేట్మెంట్ ఆధారంగానే కవితను వివరించినట్లు ఈడీ తెలిపింది. సరైన సమాధానాలు చెప్పకపోవడం, ఆధారాలపై బుకాయించడం వల్ల కవితను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పేర్కొంది. లిక్కర్ స్కామ్లో అరుణ్, రామచంద్ర పిల్లె, వి శ్రీనివాస్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బుచ్చిబాబు, మాగుంట రాఘవ, శరత్ చంద్ర రెడ్డి, సమీర్ మహేంద్ర, దినేష్ అరోరా వాంగ్మూలం ప్రకారం 100 కోట్లు చేతులు మారాయని ఈడీ స్పష్టం చేసింది. కవిత శరత్ చంద్ర రెడ్డితో కలిసి పెట్టుబడి పెడుతున్నట్లు పిల్లె తనకు చెప్పరాని సమీర్ మహేంద్ర తెలిపారని ఈడీ గుర్తు చేసింది. ఇండో స్పిరిట్ లో కవిత భాగస్వామి ఉన్నారని ఆప్సే నేతకు 100 కోట్లు ఇచ్చినట్లు ఈడీ వాదించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా తరపున ఆప్ నేతలు విజయనారాయణ సంప్రదించినట్లు కూడా వివరించింది. ఇండో స్పిరిట్ కవిత ఆరోపణలు తరపున పిల్లే భాగస్వామిగా ఉన్నారని తెలిపిందనమాట. ఇండో స్పిరిట్ లో కవితకు 33% వాటా ఉన్నట్లు ఈడీ వెల్లడించింది. కవిత, మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, మాగుంట రాఘుల మధ్య వాట్సాప్ చాటు జరిగిందని చెప్పింది. ఈ చాట్లో ఇండో స్పిరిట్ లో కవితకు 33% వాటా ఉందని తేలింది అని వెల్లడించింది. ఈ చాట్ను చూపిన తర్వాత కవిత బుకాయించడంతో అరెస్టు చేసినట్లు ఈడీ స్పష్టం చేసింది.